బేసిక్గా సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి ఒక వెరీ నార్మల్, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చా. మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్, నా ఫస్ట్ మూవీ లవ్ యూ టూ డైరెక్టర్ యోగి, ప్లీజ్ కమ్ హియర్, యోగికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వీళ్ళిద్దరికి రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్కి రాబోతుంది వితిన్ 15 daysలో. అది కన్నడ బైలింగ్వల్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ ఒక నార్మల్గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా అంచెలంచెగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్కోర్స్ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే నాది డైరెక్టర్ పాత్ర వేశా, అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అని ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు. బట్ అవకాశాలు రాక, యాజ్ ఈజ్ మనకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది, ఒక డైరెక్టర్గా అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి, అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని. సో అది ఎలాగా తీసాడా సినిమా తీయలేదా అనేదే క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ చెప్పాల్సిన స్టోరీలు అండి, మొత్తం కథ చెప్పేసారు. లేదు, రామకృష్ణ గారికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసేవాడిని. అంటే ఒక డైరెక్టర్కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు. అది చాలా నచ్చింది నాకు. ఆ డైలాగ్స్ అన్నీ కూడా ఇంటికి వెళ్ళి ఆయనకు ఫోన్ చేసి పర్సనల్గా చెప్పేవాడిని. అండ్ ఎస్పెషల్లీ మీరా సార్, చాలా థ్యాంక్స్ అండి, నన్ను చాలా బాగా చూపించారు. మా డిఓపి మీరా గారు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ధ్రువన్ మ్యూజిక్ చాలా చాలా అసలు ఆర్ఆర్ అదిరిపోయింది షోరూల్కి. చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అసలు నన్ను పెట్టుకుని సినిమా తీయడం బట్ అంటే నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఇండస్ట్రీలో పొట్టిగా ఉన్నాడా, ఇప్పుడు నేను సందీప్ అంటే ఏదో పెద్ద 6 అడుగుల హైటు, నెక్స్ట్ 6 ప్యాక్ ఉండి ఒక హ్యాండ్సమ్గా ఇప్పుడు యావర్లాగో లేకపోతే శివాజీ అనేలాగో అలా ఎవరిలాగా లేకుండా నార్మల్గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే సినిమాకి టాలెంటే ముఖ్యం, పెద్ద పెద్దగా ఏదో ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఉండే టాలెంట్ని బట్టి మనల్ని డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు నన్ను తీసుకున్నప్పుడు అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో చూడడం జరిగింది. అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ 3 రోజులు 4 రోజుల నుంచి అన్న #ట్రెండింగ్ 1లో ఉన్నాడు యూట్యూబ్లోని. అండ్ ఇంత మంచి ఫిలిం మనందరికీ అందించిన డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్గా ఒక ఫ్యామిలీ ప్రాపర్గా వాచ్ చేయాల్సిన సినిమా #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందన్న. అండ్ శివాజీ అన్న యాక్టింగ్ గురించి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఐఎమ్ జస్ట్ పిల్లబచ్చా, నేను చెప్పకూడదు దాని గురించి. అన్న యాక్టింగ్ వేరే లెవెల్. అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. చాలా చాలా థ్యాంక్స్ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్.